రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక డీటెయిల్స్ కంటిన్యూ చేస్తే గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విచారణ చేస్తున్నారు. కొండా సుష్మిత, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వీడియోలను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విచారణ చేస్తున్నారు. కొండా సుష్మిత, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నారు. రైట్, మొత్తం మీద క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. ఇటు కొండా సుష్మిత వ్యాఖ్యలను ఇటు మల్లు రవి దగ్గరుండి మరి వీడియోస్ ప్లే చేస్తున్నారు. సో ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఏమని మాట్లాడారు అనే అంశాలు కూడా ఆయన క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అలాగే కొండా సుష్మిత వ్యాఖ్యలే కాకుండా ఇటు ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి బ్రదర్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి విచారణలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి మాటలు కూడా ఇటు వారు భాగంగా విచారణ చేస్తున్నారు. దీనికి విచారణ ప్రారంభించారు. అలాగే చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా వారు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ ముగ్గురు వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పటికే తాను సంబంధించి విచారణలో ఆమె లేఖ ద్వారా తన యొక్క వివరణ ఇచ్చారు. ఇటు చిన్నారెడ్డి కూడా ఇచ్చారు. అలాగే రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా అంశం చూస్తే కనుక అతను కూడా స్పందించినట్టుగా కనబడలేదు. సో ఇటు నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, సో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పటికి ఇంకా $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. రైట్, ఇక తెలంగాణ కాంగ్రెస్ భవన్ లో కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇటు విచారణ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొండా సుష్మిత వ్యవహారం, అలాగే చిన్నారెడ్డి వ్యవహారం, మరియు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. వీరు ముగ్గురు కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా వారు మాట్లాడడం జరిగింది. అలాగే చిన్నారెడ్డి ముందు కాంగ్రెస్ వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది అనే వర్గాలు కూడా విభజించడం మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగా ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది, సో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా ఈ విచారణ కమిటీ ఇలాగే కొనసాగుతుందా, లేకుంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అని సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం అయితే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ హీట్ పెంచిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై హైకమాండ్ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చర్యల విషయంలో దూకుడు పెంచినట్టే కనిపిస్తా ఉంది. నేతల మధ్య మాటల యుద్ధానికి చెక్ పెట్టేందుకు క్రమశిక్షణ కమిటీ రంగంలో దిగింది. ఆ మేరకు కూడా అసమ్మతి నేతలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఆ షోకాజ్ నోటీసులకు సంబంధించి వివరణపై కూడా ఇప్పుడు స్పందించింది. అయితే గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి విచారణతో కాంగ్రెస్ లో ఒక టెన్షన్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి వ్యాఖ్యలపై నేతల నుంచి వివరణ తీసుకుంటున్నటువంటి కమిటీ వీడియో ఆధారాలను పరిశీలించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఎందుకో క్రమశిక్షణ కమిటీ దూకుడు చూస్తుంటే నిజంగా అసమ్మతి నేతలపై కఠినమైనటువంటి చర్యలు ఉంటాయా అనేటువంటి ఆ చర్చ కూడా ఇప్పుడు సాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గాంధీ భవన్ లో ఇప్పుడు పిసిసి క్రమశిక్షణ కమిటీ విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు పరస్పరం చేసుకున్నటువంటి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా కొండా సుస్మిత అంటే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోలను కూడా కమిటీ అయితే పరిశీలిస్తుంది. అంటే వీరు గతంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎవరిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు, ఎవరిని టార్గెట్ చేస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఆ వీడియో ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ సంబంధించి మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. ఏ కార్యక్రమం సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు అనేటువంటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా ఆ క్రమశిక్షణ కమిటీ సభ్యులైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఎవరిపై మాట్లాడారు, ఆ వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించాయా, లేదంటే వ్యక్తిగత విమర్శల వెనుక పార్టీ అంతర్గత విభేదాల కారణమా, లేదంటే రాజకీయంగా పైకి సాధించేందుకు సాగినటువంటి మాటల యుద్ధమా అనేటువంటి రకరకాల విశ్లేషణలు కూడా కూడినటువంటి
విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వీడియోను పరిశీలించి నేతల వ్యాఖ్యల తీవ్రతను అంచనా వేసి సంబంధిత నేతల వివరాలను కూడా పరిగణలోకి తీసుకొని కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మరి చర్యలు నిజంగా ఆ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి నివేదిక మరియు ఆ నివేదికకు సంబంధించినటువంటి ఒక ఫుటేజ్ కూడా హైకమాండ్ కు పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి తదుపరి చర్యలు ఏమైనా ఉంటాయా లేకుంటే హెచ్చరికలతో సరిపెడతారా అనేటువంటి కూడా కొంత సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందన్నటువంటి సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నటువంటి వేళ ఈ విచారణకు మరింత ప్రాధాన్యత కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. మరి గాంధీ భవన్ విచారణ తర్వాత ఎవరికి ఇంకా షోకాజ్ నోటీసులు ఇస్తారు, ఎవరికి ఇంకా హెచ్చరికలు జారీ చేస్తారు, ఎవరిపై కఠిన చర్యలు ఉంటాయి, కాంగ్రెస్ లో మాటల యుద్ధానికి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి బ్రేకును వేస్తుందనేది కూడా ఇప్పుడు ఆ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సాయి రైట్ కిరణ్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన వచ్చే వరకు ఈ విచారణ ఇలాగే సాగుతుందా లేకుంటే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కీలక మార్పులు కూడా జరగబోతున్నాయనేటువంటి అంచనాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ సంబంధించిన చర్యలకు సంబంధించి ఏఐసిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె మంత్రి పదవి బర్తరఫ్ చేయడంతో పాటు ఆమెని సస్పెండ్ చేస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మరోవైపు మంత్రి కేబినెట్ సంబంధించి 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 2 కూడా ఫిల్అప్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు పార్టీ ఇటు ప్రభుత్వం సంబంధించి కావచ్చు, పార్టీలకు సంబంధించిన పదవుల్లో కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు అనేటువంటి ఒక సంకేతాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు కొండా సురేఖ సంబంధించిన చర్యలు ఆ విధంగా ఉంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, షోకాజ్ నోటీసులు ఇవ్వాలా, వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలా. ఇప్పటికే చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకు సంబంధించి హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేస్తుందా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలా అనేది కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాయి రైట్ కిరణ్, ఒక విధంగా చూస్తే కనుక ఇప్పటికీ దాదాపుగా 3-4 రోజులు అవుతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసి. సో ఇటు నోటీసులు కూడా జారీ చేశారు. సో ఎందుకు ఇంకా ఆలస్యం అవుతోంది, ఎందుకు తదుపరి చర్యలు తీసుకోలేకపోతున్నారు? సో ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు కొంచెం ఆలస్యంగా తీసుకునే అవకాశం కనబడుతుందా లేకుంటే సత్వరంగా జరుగుతోంది విచారణ? అయితే ఖచ్చితంగా నిజంగా అందరి మీద చర్యలు ఉంటాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం సంబంధించి కొండా సుస్మిత వ్యాఖ్యలనే వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే గతంలోనూ మొదటి నుంచి కూడా వారికి సంబంధించిన వసూళ్ల వ్యవహారం కూడా అధిష్టానానికి వెళ్ళినటువంటి పరిస్థితులు చాలా చూసాం. ఇటీవల సంబంధించి హైదరాబాద్ జూబ్లీస్ లో ఒక కొండా సురేఖ సంబంధించి మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించడం, 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించడం, ఇవ్వకుంటే అతనిపై దాడి చేయడం వంటి అంశం కావచ్చు. గతంలో కూడా హుజూర్నగర్ సెగ్మెంట్ సంబంధించి ఒక డెక్కన్ సిమెంట్ కంపెనీ నిర్వాహకులను వెపన్ పెట్టి బెదిరించిన ఆయన